నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరి కొలువలేనిదే నిజము దీనిని నమ్ము ఇది భూమి అందించలేనిది. సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటక ఉదయకాలం 10 గంటలకు మందిరంలో ప్రార్థన ఉంటుంది. అలాగే సాయంకాలము 5:30కు మందిరంలో ప్రార్థన ఉంటుంది. ప్రతి వారు సకాలంలో పాల్గొవలసిందిగా కోరుకున్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆరాధన సాయంకాలం ఉంటుంది. ప్రతి వారు మందిరానికి సకాలంలో రావాల్సిందిగా వేడుకొంచున్నాం. నేటి యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. ప్రియకుమారుల కుమార్తె ప్రవక్త అయిన యెషయా గారి యొక్క వాక్య సందర్భంలో ఆనాటి ప్రజలు బబులోను చెరలోకి వెళ్ళిపోయారు. వారు చాలా దిగులుతో ఉన్నారు. వారి జీవితంలో నిరుత్సాహంతో ఉన్నారు. ఇంకా వారు వాగ్దాన దేశానికి వెళ్తారో లేదో అనే సందేహంలో ఉన్నారు. ఎందుకంటే అప్పటి వరకు వారు ఎన్నో యుద్ధాలు చూస్తున్నారు. కానీ ఐగుప్తు దేశం తర్వాత మరలా వారి పితరులకు తెలియని కాలం తర్వాత ఏంటంట, వారి దేశాన్ని విడిచిపెట్టి బబులోనికి రావడం. అప్పటి వరకు అనేక దేశాలు వారి మీద దాడి చేసినప్పటికీ కొద్ది రోజుల యుద్ధమే. కానీ ఈసారి ఏంటి అంట, వారు సంపూర్ణంగా యెరూషలేమును విడిచిపెట్టి, యూదా దేశాన్ని విడిచిపెట్టి ప్రజలందరూ కూడా బబులోనికి రావడం. అయితే దేవునికి వాకు చెప్పింది, భయపడక, దిగులు చెందక, ఇదిగో నేను సహాయం చేస్తాను, నిన్ను బలపరుస్తాను. నిజమే ప్రియ కుమార కుమార్తె, మన దేవుడు బలపరిచేవాడు, ఆయన కనికర సంపన్నుడు. ఈరోజు నువ్వు అనుకోవచ్చేమో, ఇజ్రాయెల్ వలె అయ్యో ఇంక నేను మళ్ళా వెనక్కి రానేమో, నేను కోల్పోయిన స్థితి నాకు రాదేమో అనుకున్నామో. భయపడక, దేవుని అంటున్నాడు, నేను నిన్ను బలపరుస్తాను. నేను ఒకవేళ ఆత్మీయ తండ్రి గారి జీవితంలో అదే మేము చూస్తున్నాం. ఒకనొక సమయంలో సమస్తం కోల్పోయి ఒక చిన్న గదిలో ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడా నేను విశాలపరుస్తాను. అది మా దగ్గర తినడానికి ఆహారం లేదు, కానీ దేవునికి వాగ్దానం ఇదే ఉంది. ఏంటి అంట అని చెప్పినాడు. యెషయా 41:10 ఆత్మీయ తండ్రి గారు వాగ్దానం చేస్తున్నాడు, భయపడక, నువ్వు నా సేవకుడు, నేను బలపరుస్తాను. దేవుడు నిజముగానే ఆయన ఆశీర్వాదము 28 సంవత్సరాలు మేము చూడగలుగుతున్నాం. కావున ప్రసంగమా, ఈరోజు నిరాశపడక, ఈరోజు దిగులు చెందక, యేసుని నమ్ముకుంచు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవాన్ని తిన్నాలు, నీ బిడ్డలైన వారిని నీ ఆశీర్వాదంతో నింపండి. ఇదిగో వారి జీవితంలో ఆయన ప్రతి ఒక్క బలహీనత తొలగించండి. ఆనాడు నైనా ఈ కుమారుని ప్రభా మీరు ఆస్వాదించినారు, యూదా ప్రజలను ఆస్వాదించినారు, ఇక ఆత్మీయ తండ్రి గారిని దీవించినారు ప్రభా. ఈరోజు నీ కుమారుకు మాత్రం జ్ఞాపకం చేసుకోండి. వారు కోల్పోయిన దానికంటే మరి ఎక్కువగా మీరు దీవెన దయచేసి నీ ఆశను నింపి బలపరచమని యేసు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో నీ పరిస్థితి ఏదైనా అవ్వచ్చు, దిగులు పడక, ప్రభు నిన్ను బలపరచును గాక, ఆమేన్.